ఐవీఎఫ్ గురించి చెప్పారు కదా! ఇదే లాస్ట్ ఛాన్సా ప్రెగ్నెన్సీ అవ్వడానికి? లేదంటే ఇంకా ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా? వాళ్ళ హిస్టరీని బట్టి, వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్, వాళ్ళ రిపోర్ట్స్‌ని బట్టి ఐవీఎఫ్‌లో కూడా మనకు ఇక్సీ అనే అడ్వాన్స్ టెక్నాలజీ ఉందన్నమాట. సో, ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. సో, రెండిటికి మనకు ఎగ్ పికప్ వరకు అంతా సేమ్ ఉంటది. బట్ ఎగ్ పికప్ తర్వాత స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవి ల్యాబ్‌లో మనకి డిఫరెంట్‌గా ఉండడం అనేది జరుగుతుందనమాట. సో, ఈ ఇక్సీ అనే పద్ధతి ఐవీఎఫ్ పద్ధతి కంటే ఇంకా అడ్వాన్స్డ్ పద్ధతనమాట. రిపీటెడ్‌గా ఐవీఎఫ్స్ ఫెయిల్యూర్ అవుతున్నాయి ఆర్ రిపీటెడ్‌గా అబార్షన్స్ అవుతున్నాయి, ప్రెగ్నెన్సీ అందుతుంది అన్నప్పుడు మనము ఐవీఎఫ్‌తో పాటు పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనమాట. సో, ఇది సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట. సో, దీని ద్వారా ఆ ఎంబ్రియోకి మనకు జెనెటికల్‌గా ఏమన్నా అబ్నార్మాలిటీ ఉందా అని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటది.